హలో! హాయ్ అండి. దిస్ ఈజ్ దయా చక్రవర్తి. నేను మా ఊరి విలేజ్‌కి వచ్చినాను. చిన్న చిన్న చేపలు మన నాటు రకాల చేపలుంటుంది గదా! అది మనకు దొరకదు. ఇక్కడ ఎక్కడ చూసినా హైబ్రిడే ఉంటుంది. నేను చిన్న వల ఒకటి తీసుకెళ్ళాను. మనం బ్యాచులు అంటాం గదా! అది. తీసుకెళ్ళాను. వేస్తున్నాను చూద్దాం. ఆహ్, ఇంకా పొడవుంది. మాక్సిమం వేసేసానండి. అక్కడ ఒక ఏదో ఒక దానికి కట్టాలి. డబుల్ సైడ్ కట్టాలి. ఆ సైడ్ రాయి కట్టాను. ఈ సైడ్ దాంట్లో రాడ్ పెట్టా గుచ్చేసాను అంతే. ఇంకా ఈరోజు సాయంత్రం వేసాను నైట్ వరకు ఉండాలి అది. మళ్ళీ పొద్దున వెళ్ళాను. మళ్ళీ ఇంకా తీయాలి. చేపలు బాగానే పడింది. నీళ్ళు చాలా డ్యామ్లో ఎక్కువ ఉండే దానివల్ల ఎక్కువ చేపలు పడలేదు. పర్లేదు. సమ్మర్లో అయితే బాగా పడుతుంది. నేను సమ్మర్లో ఒకసారి మీకు వేసి చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ చేపలు పడే చోట వేసి చూపిస్తాను. క్లోజప్ చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? ఓకే. తీస్తున్నాము. ఒక్కోటా తీయాలి. ఇది చిన్న చిన్నవి కదా! తొందర రాదు. ఒక్కోటా తీయాలి. జల్లలున్నాయి, ఎండ్రకాయలున్నాయి, బ్యాచులున్నాయి. ఏంది పక్కిలంటాం చిత్తూరులో. మా చిత్తూరు. అవి ఉన్నాయి. అన్నీ ఒకటే తీసి పులుసు పెట్టినామంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం తినే చేపలు మొత్తం నాకు తెలిసినంత వరకి మొత్తం హైబ్రిడ్ చేపలే. ఎక్కడ చూసినా హైబ్రిడే ఉంటుంది. ఆ జిలేబీలు గూడా ఆహ్, అదేదో పేరు చెప్తారు కదా! బావుంది చూడండి. అది కూడా హైబ్రిడే జిలేబీలు.